ప్రియమైన లివింగ్ బ్రెడ్ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని ఆంగ్లేయులు కనబరుచున్న క్రైస్తవ మతం నిజమైన క్రైస్తవం కాదని, నిజమైన క్రైస్తవ్యం యొక్క అంతరార్థాన్ని స్థానికులకు తెలియజేయటకు ప్రయాసపడిన రాబర్ట్ క్లర్క్ గారి జీవిత చరిత్ర గురించి ఈ రోజు మీకు తెలియజేస్తాను. ఇతను 1825 జూలై నెల 4వ తేదీన తన స్వస్థలమైన ఇంగ్లాండ్ లోని లింకన్ ఫైర్ లో జన్మించాడు. రాబర్ట్ క్లర్క్ పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్లలో మొదటిగా పరిచర్య చేసి మార్గదర్శకులుగా నిలిచిన వారిలో ఒకరు. అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన తర్వాత తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే బోధించుటకు మంచి భవిష్యత్తునిచ్చే ఉద్యోగం అతని కొరకు వేచి ఉంది. అయితే దానికంటే అన్యజనుల దేశంలో క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించుటకు దేవుని పరిచారకుల కొరకు ఉన్న అవసరతను గురించిన చింతయే క్లర్క్ లో ఎక్కువగా ఉంది. కాగా అతను చర్చ్ మిషనరీ సొసైటీలో చేరగా ఆ సంస్థ అతనిని భారతదేశంలోని పంజాబ్ మిషన్ లో పరిచర్య చేయుటకు నియమించింది. ఇతను 1852వ సంవత్సరంలో పంజాబ్ లోని అమృత్సర్ లో ఒక మిషన్ స్థావరంను స్థాపించాడు. భారతదేశంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత భారతదేశం పాలిస్తున్న ఆంగ్లేయులు కనబరుచున్న క్రైస్తవ మతం నిజమైన క్రైస్తవం కాదనే విషయంపై స్థానికులకు అవగాహన కల్పించాలనే క్లర్క్ నిర్ణయించుకున్నారు. అందుకొరకు అతను బహిరంగ ప్రచారానికి బదులుగా మొదట వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. స్థానికుల యొక్క సాక్ష్యాలు అత్యుత్తమ సువార్త సాధనాలు అని విశ్వసించిన అతను మొదటిలో మారుమనసు పొందిన వారు తమ కుటుంబీకులతో ఆరంభించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాలని వారిని ప్రోత్సహించాడు. ఎంతో వ్యతిరేకత మరియు అనేక విధములైన బెదిరింపులు కలిగినప్పటికీ 2 ఏళ్లలో 20 మందికి పైగా విశ్వాసులను అతను సంపాదించగలిగారు. ఆ విధంగా స్థానికులకు పరిచర్య కొరకు శిక్షణ ఇచ్చి వారికి సువార్త పరిచర్య బాధ్యతను అప్పగించిన తర్వాత క్లర్క్ 1854వ సంవత్సరంలో పేషేవార్ లో ఒక మిషనరీ స్థావరం స్థాపించాడు. తరువాతి 10 సంవత్సరాలు అతను లాహోర్ లో మరియు టిబెట్ వరకు ఉన్న కొండలు లోయల్లోని ప్రజలకు సువార్త అందజేయుటకు అతను ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ ప్రయాణించారు. ఆ సమయంలో అతను తన పరిచర్యలో ఉత్తమ భాగస్వామి అయిన ఎలిజబెత్ మేరీ బ్రాస్ ను వివాహం చేసుకున్నారు. 1864వ సంవత్సరంలో ఈ మిషనరీ దంపతులు మిషన్ స్థావరం స్థాపించుటకు కాశ్మీర్ కు వెళ్లారు. ఆ కాలంలో డోగ్రా వారి పాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం పేదరికం, తెగుళ్లు మరియు దుర్మార్గంలో కొట్టుమిట్టులాడుతుంది. అక్కడి రాజు కాశ్మీర్ లో పనిచేయుటకు క్లర్క్ ను అనుమతించినప్పటికీ అతనిపై కుట్ర పన్ని అతను వచ్చినప్పుడు అతనిపై దాడి చేయమని తన సహచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని హస్తం వారికి తోడై ఉండకపోయినట్లయితే ఆ దంపతులు అక్కడికి వచ్చిన రోజునే చంపబడి ఉండేవారు. అయితే ఎలిజబెత్ యొక్క వైద్య మిషనరీ సేవలతో శత్రువులు కూడా మిత్రులయ్యారు. త్వరలోనే కాశ్మీర్ లో అనేక వైద్య మిషన్ స్థావరాలు ఏర్పడ్డాయి మరియు దానితో పాటు క్రైస్తవ సమాజం కూడా అభివృద్ధి చెందింది. అలుపెరగని ఉత్సాహంలో తన చివరి శ్వాస వరకు కూడా వైద్య విద్యా సంబంధ సేవలు అందించటం ద్వారా ఉత్తర భారతదేశంలో ఆత్మీయ మరియు సామాజిక మార్పుకు కారకునిగా రాబర్ట్ క్లర్క్ నిలిచారు. ప్రియమైన వారలారా, లాభదాయకమైన ఈ ప్రాపంచిక ఉద్యోగాల కంటే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం ప్రశస్తమని మీరు ఎరిగి ఉన్నారా? అయితే ఇలా ప్రార్థించండి. ప్రభువా, విలువలేని వ్యర్థమైన విషయములపై నుండి నా కనుదృష్టిని మరల్చుకొని మీకు సేవ చేయుటలో ఉన్న మహిమను నేను చూడగలుగుటకు నాకు సహాయం దయచేయం. ఆమేన్.